మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులందరూ కూడా సంబరంగా చేసుకునే వేడుక. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి మన భద్రాచల పుణ్యక్షేత్రంలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శాంతినగర్ లలితా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో మన మహిళలందరూ కూడా ఎలా బతుకమ్మ ఉత్సవాన్ని వేడుకగా చేసుకుంటున్నారు అని విని ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎలా చేసుకుంటున్నారు, మహిళా భక్తులను కలిసి మన బతుకమ్మ విశేషాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఇక్కడ మహిళలు ఎలా జరుపుకుంటున్నారు అనేది విశేషాలను తెలుసుకుందాము. అమ్మా, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? ఇది ఎన్నో రోజు? శాంతినగర్ లో ఈ సంవత్సరమే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా లలితా పరమేశ్వరి గుడి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నాం. నిన్న మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహించుకున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ బతుకమ్మ సంబరాలని చాలా విజయవంతంగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం మేము. ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండాలని, ఇంకా రాబోయే జనరేషన్స్ కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ ని చేసుకుంటున్నాం. ఇక్కడ మహిళలందరూ చేరి 9 రోజులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ కోలాటాలతో సరదాగా పిల్ల జెల్ల అంతా వచ్చి చాలా సరదాగా గడుపుతాం ఈ 9 రోజులు. అంతేకాకుండా ఈ పూలకున్న ప్రత్యేకత, ఈ తెలంగాణ సంస్కృతిలో ఉన్న బతుకమ్మ అంటేనే పూలతో వచ్చింది. ఈ పూలన్నీ సేకరించి అమ్మాయిలందరూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి చాలా అందంగా తీర్చిదిద్దారు. సో అలా తీర్చిదిద్ది మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ని చేసుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ మనం 9 రోజులు చేసుకుంటామండి. బతుకునిచ్చే తల్లి కాబట్టి మనం బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. 9 రోజులు తీరొక రంగుల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. నా పేరు ఉషారాని, మా ఇల్లు గుడి దగ్గరే పక్కనే. అమ్మవారికి ఉత్సవాలు చేస్తాం ప్రతి సంవత్సరం. అలాగే బతుకమ్మను కూడా చేస్తాం. బతుకమ్మ ఉత్సవాలు చాలా బాగా చేస్తాం మేము. మన తెలంగాణ సాంప్రదాయం తెలియజేస్తాం. ఇక్కడ మన భద్రాచలంలో ఎవరు వేయరు, ఇక్కడ గద్దె మేము వేస్తాం ప్రతి సంవత్సరం. అందరూ వస్తారు, మంచిగా ఆడుకుంటారు, వెళ్తారు. అమ్మవారి నవరాత్రులు కూడా చాలా ఘనంగా చేస్తాం మేము ఇక్కడ. దేవి చరణ్ నవరాత్రులు, బతుకమ్మను కూడా అలా సంప్రదాయంగా మంచిగా ఆడతాం. 9 రోజులు కూడా 9 నైవేద్యాలు పెడతాం అమ్మవారికి. రోజు మంచిగా పసుపు కుంకుమ పూలు గంధం అన్నీ చల్లి అమ్మవారికి గద్దేసి ఆ గద్దెకు పూజించి బతుకమ్మలు పేర్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సంప్రదాయంగా ఆడతాం మేము ఇక్కడ. అది బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం కాబట్టి మేము చిన్నప్పటి నుంచి, నా చిన్న వయసు నుంచి మేము ఆడుతున్నాం. అందరితో ఆడిస్తాం, అందరూ ఆడుకుంటారు, అందరు బాగా ఇక్కడ చేస్తారు, అందరూ వస్తారు. చిత్తూల బొమ్మ చెవుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ చెవుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో. చిత్తూల బొమ్మ చెవుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ చెవుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో. రాగి బింద తీసుకురమని నీలాకెళ్తే, రాగి బింద తీసుకురమని నీలాకు, రాములో రెదురాయనమ్మో ఈ వాడలో, రాములో రెదురాయనమ్మో ఈ వాడలో. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో. భద్రాచలం శాంతినగర్లో వేయించేసిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారికి బాల త్రిపుర దేవి అలంకరణ జరిగింది.
ఇక్కడ అత్యంత ప్రతిష్టాకరంగా వైభవంగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు చేస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో అమ్మవారిని మామూలుగా ఊరేగింపు అమ్మవారిని తీసుకొచ్చి ఉత్సవాలు చేసేవారం. తదనంగా 2003లో ఇక్కడ అమ్మవారి గుడిని పర్మనెంట్ గా శంకుస్థాపన చేసి 2003లోనే శంకుస్థాపన చేసి తర్వాత ఒక సంవత్సరంలోనే 2004లో అమ్మవారి గుడిని ప్రతిష్ఠ చేసాం. ఒకేసారి సింహవాహనం, బలిపీఠం, పైన విగ్రహ ప్రతిష్ట, అట్లాగే ధ్వజస్తంభం అన్ని కూడా ఒకేసారి ఎక్కడ కూడా జరగని విధంగా ఇక్కడ ప్రతిష్ఠ చేసాం. దాని భాగంగా ఇటు అమ్మవారికి ఎదురుగా చెరువు ఉన్నది. చెరువు ఉండటం వల్ల, తడాక ఉండటం వల్ల అమ్మవారు ఇక్కడ చాలా మంచి కోరుకున్న అన్ని కూడా అమ్మవారి ఎవరైనా భక్తులు కోరుకుంటే ఆ యొక్క అన్ని కోరికలు కూడా నెరవేర్చే అమ్మవారిగా లలితా పరమేశ్వరి వారు ఇక్కడ దర్శనమిస్తా ఉన్నారు. ఇక్కడ కాలనీ శాంతినగర్, మెడికల్ కాలనీ, కొత్తపేట ప్రజలందరూ సహాయ సహకారాలతోటి ఈ గుడిని ఈరోజు ఇంత డెవలప్ చేయడం జరిగింది. ముందు కూడా అమ్మవారి గుడి ఎదురుగా ఇక్కడ మరి కళ్యాణ మండపం కూడా మేము అందరం కూడా నిర్మించాం. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా విశిష్టంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అమ్మవారు, మహిమగల అమ్మవారు ఇక్కడ ఆ కోరిక తీరుస్తున్న ప్రాంతంలోని కాలనీ ప్రజలందరూ కూడా నమ్ముతారు. చాలా వైభవంగా మరి విజయవాడ దసరా అమ్మవారి అక్కడ నవరాత్రి ఎట్లా జరుగుతాయి, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉత్సవాలు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన భద్రాచలం పట్టణంలో లలితా పరమేశ్వరి ఆలయంలో మరి మన మహిళలందరూ కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవడము మరియు ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. కెమెరామెన్ బాలసుయ్యతో సబితా వెంకట్, సుమన్ టీవీ, భద్రాచలం.